వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఎఫ్ గేమింగ్ ఎఫ్ఎఫ్. మనమైతే ఇక్కడైతే మనం బిఆర్ అయితే స్టార్ట్ చేసినాం కాబట్టి మనమైతే ఎనిమిస్ని కొట్టుదాం. కాబట్టి మనం బ్లూ జోన్లో దిగి అయితే ఎనిమిస్ని ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటూ వచ్చేద్దాం. మనమైతే బిఆర్లో దిగి ఎనిమిస్ ఒక్కరిని రక్తపాతం చేసుకుంటూ ఒక్కొక్కరిని కొట్టేసుకుంటూ మనమైతే మ్యాచ్ బూయా కొట్టడానికి అయితే 90% ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ర్యాంక్ పుష్ ఆడుతున్నాను కాబట్టి సోలో వర్సెస్ సోలో ఆడుతున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను చాలా వరకు ర్యాంక్ పుష్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే బ్లూ జోన్లో దిగుతున్నాను. ఇక్కడైతే ఎవరు ఎనిమిస్ అయితే దిగినట్టు అయితే కనిపిస్తలేదు కాబట్టి మనమైతే షార్ట్కి వెళ్ళి మనమైతే కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే బ్లూ జోన్లో ఎక్కువ మ్యాగ్ గన్స్ ఉంటాయి కాబట్టి మనమైతే మ్యాగ్తో ఉంటే లాస్ట్ వరకు ఈ మ్యాగ్ గన్తో ఉంటే మనమైతే లాస్ట్ వరకు ట్రై చేద్దాం. మనమైతే మ్యాచ్ బూయా కొడదామా లేకపోతే ఎవరు కొడతామో మనకు కూడా తెలియదు కాబట్టి అయితే మనం లాస్ట్ వరకు ఆడదాం. ఇప్పుడైతే మనకు మ్యాగ్ గన్ ఉంది, మ్యాగ్ గన్ మీద దిగాం. మ్యాగ్ గన్ మీద దిగి మనమైతే ఎనిమిస్ని అయితే కొట్టడానికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక 8 దిగినట్టు నాకు అనిపించింది. నేనైతే షార్ట్కి వెళ్ళమని ట్రై చేసిన. మనమైతే మెల్లగా షార్ట్కి వెళ్ళి అయితే ఎనిమిస్ని అయితే కొడదాం ఎందుకంటే మ్యాగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక యామో దొరికింది, మళ్ళీ M590 అయితే దొరికింది గన్ అయితే. మనమైతే పైకి వెళ్ళి అయితే షార్ట్ ఎక్కడ ఎనిమిస్ ఉంటే అక్కడైతే షార్ట్కి వెళ్ళి కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అయితే మనకి ఇక్కడ మ్యాగ్ ఉంది, మనమైతే లాంగ్ నుంచి కొట్టలేము. మనకు లాంగ్ ఉంటే లాంగ్ నుంచి కొట్టచ్చు. ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఎవరు ఎనిమిస్ కనిపిస్తలేదు కాబట్టి మనం లాస్ట్ వరకు ఎడ్ చేసి ఇచ్చేసి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం. కిందికి దిగిపోయినాక ఇక్కడైతే మనకి ఎక్సమ్ దొరికింది. ఎక్సమ్ గన్ అయితే తీసుకున్నాం. ఎక్సమ్ గన్ తీసుకొని మనం అయితే ఎక్సమ్ గన్ యామో కావాలి కాబట్టి యామో ఒక్కటి దొరుకుతలేదు. ఇక్కడ యామో దొరుకుతలేదు. మనమైతే పైకి వెళ్ళిపోదాం. మనం పైకి వెళ్ళినాకైతే అక్కడైతే కాయిన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్లీస్ట్ తీసుకోవడానికి అయితే మనం వెళ్దాం. ఇట్లీస్ట్ తీసుకొని ఎనిమిస్ని అయితే కొట్టడానికి వెళ్ళిపోదాం. కాబట్టి ఇప్పుడు మనమైతే కాయిన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కాయిన్స్ దగ్గరికి వెళ్ళిపోయినాకైతే మనమైతే ఎనిమిస్ని కొట్టడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం కాయిన్స్ తీసుకొని ఎక్సమ్ బైట్కి యామో లేదు కాబట్టి పైన ఎక్సమ్ బైట్ యామో కావచ్చు, ఎక్సమ్ బైట్దే యామో తీసుకొని మనమైతే ఇట్లీస్ట్ 8 దగ్గరికి అయితే ఇట్లీస్ట్ తీసుకొని 8 దగ్గరికి అయితే వెళ్ళి 8 అయితే కొట్టడానికి అయితే మనం ట్రై చేద్దాం. ఇప్పుడైతే కాయిన్స్ కావాలి కాబట్టి మనకు పక్కన ఇంకో కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాయిన్స్ తీసుకొని ఇట్లీస్ట్ 8 దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇట్లీస్ట్ తీసుకొని ఇక్కడైతే ఇట్లీస్ట్ తీసుకునే బాక్స్ అయితే అక్కడ ఉంది. ఇప్పుడైతే మనం బాక్స్కి వెళ్ళిపోయి ఇప్పుడైతే మనం ఇట్లీస్ట్ అయితే తీసుకుందాం. ఇట్లీస్ట్ తీసుకొని ఎనిమిది ఎక్కడ ఉంటాడో మనకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడైతే ఇట్లీస్ట్ 8 దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే ఇట్లీస్ట్ 8 కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇట్లీస్ట్ 8 ఎక్కడ ఉన్నాడు ఇట్లీస్ట్ 8 అయితే ఇక్కడనే ఉన్నాడు. సరే మనం వెహికల్ తీసుకుని అయితే వెళ్దాం. వెహికల్ తీసుకొని వెళ్ళిపోమా 8 వస్తుంది. సరే మనమైతే 8 దగ్గరికి వెళ్దామా అని చెప్తే 8 మన దగ్గరికి వస్తుంది. ఇంకెందుకు ఇక్కడ నుంచి మనం మెల్లగా వెళ్ళి ఎక్సమ్ అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. 8 అయితే మెల్లగా షార్ట్కి వస్తున్నాడు. వెహికల్ మీద వస్తుండే కావచ్చు, చాలా ఫాస్ట్ వస్తున్నాడు. చాలా మనమైతే ఇటు నుంచి వెళ్ళిపోయాం. 8 వచ్చేసిండు. ఎక్సమ్ అయితే మనం 78 అయితే హెడ్ కొట్టాం. ఇప్పుడైతే మనం మ్యాగ్ తీసుకొని అయితే షార్ట్కి వెళ్ళిపోయాం. మ్యాగ్ తీసుకొని షార్ట్కి వెళ్ళి ఒక్క బుల్లెట్ కూడా కనెక్ట్ అయితే 8కి లాస్ట్కి అయితే 8 అయితే చంపేసాం. ఇట్లీస్ట్ తీసుకున్నాం. అట్లీస్ట్ 8 మనమైతే మళ్ళీ ఇట్లీస్ట్ తీసుకొని మళ్ళీ 8 కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం మళ్ళీ ఇంకొక 8 కొట్టుతుంది కాబట్టి మళ్ళీ ఒక ఇట్లీస్ట్ తీసుకున్నామని ఇట్లీస్ట్ కాడికి అయితే పోదాం. మళ్ళీ ఒక ఇట్లీస్ట్ తీసుకొని ఇట్లీస్ట్ 8 ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి ఇట్లీస్ట్ 8 అయితే మనం దగ్గరికి వెళ్ళి కొట్టుద్దాం. ఇప్పుడు ఇట్లీస్ట్ 8 పైన ఉన్నాడు కావచ్చు. చలో మనమైతే పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. పైన 8 ఉన్నాడా? ఓకే, పైన లేడు కావచ్చు. చలో మనమైతే ముంగడికి వెళ్ళిపోదాం. మనమైతే ముంగడికి వెళ్ళి ఇప్పుడైతే 8 లేడు. 8 ఉన్నాడు. గులో మ్యాగ్ తీసుకొని అయితే 8 అయితే మనం చంపేసాం. కాబట్టి మ్యాగ్ గన్ మనకి బెస్టే. మ్యాగ్ అంతా ఫెయిల్ ఏం కాదు. మ్యాగ్ గన్తో షార్ట్లో హైలైట్ కొట్టచ్చు. ఇప్పుడైతే మనం మళ్ళీ మన హెచ్ మీద పెట్టుకొని మళ్ళీ 8 కొట్టేదానికి అయితే కిందికి వెళ్ళి మళ్ళీ ఒక 8 కొట్టేసేద్దాం. ఎక్కడైనా ఉన్నాడా కనిపించకపోతే ఇట్లీస్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం. మనం ఇట్లీస్ట్ తీసుకున్నాం. అంత స్టక్ అయిపోయింది. ఇక్కడైతే ఒక 8 ఉన్నాడు. చలో ఇట్లీస్ట్ 8 ఇక్కడనే ఉన్నాడు. మనమైతే ఇట్లీస్ట్ 8 కొట్టేసేద్దాం. మనమైతే లాంగ్కి ట్రై చేద్దాం. లాంగ్ నుంచి ట్రై చేద్దాం. వద్దు 8 ఎట్లా షార్ట్కి వస్తాడు కాబట్టి ఇక్కడనే ఉన్నాం. ఒక 8 వచ్చేసిండు. మనమైతే సోనియా పడింది 8కి. మనమైతే చనిపోయాం. 8కి అయితే సోనియా పడింది. మనం మళ్ళీ బతికి మళ్ళీ మన సోనీ పడింది కాబట్టి మన కిల్లు పడింది అంటే కిల్లు ఓకే పడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 8 కాడికి వెళ్ళి మన లూట్ అయితే మనం తీసేసుకొని మళ్ళీ ఇట్లీస్ట్ తీసుకొని 8 కాడికి అయితే వెళ్ళిపోయి 8 అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. మనమైతే లాస్ట్ వరకు ఉంటాం. అదైతే మళ్ళీ చనిపోతాము మనకు కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మ్యాగ్ పైన దిగిన
మ్యాగన్ తీసుకుందాం. మళ్ళీ ఎవరు ఎనిమిది దిగుతున్నారు. చలో కిందికి వెళ్ళి చూద్దాం. చలో ఎనిమిది అయితే కనిపించట్లేదు. ఇక్కడైతే ట్రిపుల్ షిప్ గన్ ఉంటుంది. చలో ఇప్పుడైతే మనం ట్రిపుల్ షిప్ గన్ తీసుకొని ఎనిమిది ఉన్నాడు ఓకే. ఇప్పుడైతే మనం ట్రిపుల్ షిప్ గన్ తీసుకొని కిందికి వెళ్ళిపోయి మన లూట్ అయితే మనం వేసుకుందాం. లూట్ వేసుకుంటాం. మనమైతే కిందికి పోదాం. కిందికి మనం ఎక్కడ చనిపోయినామో అక్కడికి వెళ్ళి మళ్ళీ లూట్ అయితే మనం ఏరుకుందాం. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు ఓకే. ఇక్కడైతే ఒక ఎనిమిది ఉన్నాడు. మనమైతే అట్లకి వెళ్ళి తిరిగిపోయి ఎనిమిది అయితే కొట్టేద్దాం. మనమైతే ట్రిపుల్ షిప్ గన్ ఉందిగా, ట్రిపుల్ షిప్తోనే కొట్టడానికి ట్రై చేద్దాం. మనమైతే ఇప్పుడు ట్రిపుల్ షిప్ గన్ తీసుకొని ఎనిమిదికి 20 to 30 డ్యామేజ్ ఇచ్చేసిన. కాబట్టి అయితే స్కిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హెడ్ షాట్ ఇచ్చేసినాం. కాబట్టి మనమైతే మళ్ళీ ఒక గ్లూ వేసుకుందాం, ఎందుకంటే ఎనిమిది అక్కడికి వెళ్ళి కొడుతున్నాను. ఇప్పుడైతే మనం మళ్ళీ హెచ్పి పెంచుకొని మళ్ళీ మన లూట్ ఏరుకున్నాక మళ్ళీ ఇక్కడ జోన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇక్కడ జోన్ పెరుగుతున్న కొద్దీ మనకైతే హెల్త్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మనమైతే హెచ్పి పెంచుకోవాలి. కాబట్టి మనకైతే మెడికిట్స్ కావాలి. ఇక్కడైతే మెడికిట్స్ తీసుకున్నాక స్కిప్ అయిపోయాం. ఇప్పుడైతే మనకి ఇక్కడికి వెళ్ళి బ్యాక్ ప్యాక్ అయితే ఫుల్ అయిపోయింది. కాబట్టి ఒక బాంబులు అయితే తీసుకుంటున్నాడు ఇన్ని. ఇప్పుడైతే మనం ఒక మెడికిట్ ఎక్కించుకొని బ్యాక్ ప్యాక్లోకి వెళ్ళి వేరే యామో ఉంది, ఆ యామో తీసేసి మనమైతే ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళిపోయినాక మనమైతే ఎనిమిది కొట్టాలి. కాబట్టి ఇప్పుడైతే మనం స్కిప్ అయ్యాం. స్కిప్ కావాలి కాబట్టి ఇప్పుడు మనకి ఒక వెహికల్ కావాలి. వెహికల్ వద్దు కానీ ఇక్కడ రిస్క్ కాబట్టి మనమైతే జిప్ లైన్ వేసుకొని అయితే ఇక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినాక మనమైతే అక్కడ ఉన్న ఎనిమిదిని అయితే కొడతాం. ఇక్కడ నుంచి అయితే మన ఎనిమిది మనకు కొడుతున్నారు కాబట్టి మనమైతే షార్ట్కి వెళ్ళి కొడదాం. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఎనిమిదికి కొడదామంటే ఇక్కడ నుంచి ఎనిమిది కనిపిస్తలేదు. కాబట్టి మనం మెల్లగా షార్ట్కి వెళ్ళి ఎనిమిది అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి ఎనిమిది దగ్గరికి వెళ్ళాక ఎనిమిది మళ్ళీ కొడతారా, మనం ఎనిమిది కొడతాము, మనకు కొడతలేదు. కాబట్టి ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే నేను ఒక బాంబు ఇస్తున్నాను. ఇక్కడ నుంచి బాంబు ఇస్తే మాత్రం ఎనిమిది అయితే బయటకు అస్సలు రావట్లేదు. కాబట్టి మనమైతే ఇక్కడ హెచ్పి పెట్టాలి కాబట్టి ఇది పెట్టుకొని ఇక్కడైతే జంప్ చేసి చూద్దాం. ఇక్కడ నుంచి ఎనిమిది అయితే ఎటు కాల్చలేడు. మనకంటే ఇక్కడ ఉంది హెల్ప్ పెరుగుతుంది. ఎనిమిది మెడికిట్లు కాబట్టి అక్కడ నుండి మెడికిట్లు ఇస్తున్నాడు. కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి షార్ట్కి అయితే వెళ్ళి ఎనిమిది అయితే కొట్టడానికి ట్రై చేద్దాం. పోదామా వద్దా, నాకు ఎందుకు రిస్క్ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం మళ్ళీ షార్ట్కి వెళ్దామా లేకపోతే బ్యాక్ వెళ్ళిపోదాం అనుకుంది. రిస్క్ తీసుకుని షార్ట్కి వెళ్ళమని ట్రై చేసిన ఎనిమిది అయితే కిందికి దూకింది. ఇప్పుడైతే మళ్ళీ ట్రిపుల్ షిప్ గన్తో అయితే కొడదాం. ట్రిపుల్ షిప్ గన్తో కరెక్ట్ అయితే చాలా. ఇప్పుడైతే మనం ఎనిమిదికి అయితే కొట్టేసినాం. 10 కొట్టేసిన అప్పటి రిస్క్ అయిపోయింది. ఇప్పుడైతే మనం జోన్లోకి వెళ్ళి స్కిప్ కావాలి కాబట్టి మనకి మెయిన్ మెడికిట్స్ కావాలి. మెడికిట్ తీసుకొని అయితే ఇక్కడికి వెళ్ళి స్కిప్ అయ్యాం. మెడికిట్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే మనకు టోటల్ 10 మెడికిట్స్ ఉన్నాయి. ఈ 10 మెడికిట్స్లో మనం బయటపడతామా లేదా చూద్దాం. నాకు తెలిసి అయితే లిటరల్ 10లో మనమైతే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 10 మెడికిట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే మనం మెడికిట్ నాన్ స్టాప్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం నాన్ స్టాప్ వేస్తేనే మనం ఆడికి వెళ్ళిపోయేసరికి బతుకుతాం, లేకపోతే ఇక్కడనే జోన్లోనే చనిపోతాం. కాబట్టి ఇది దాటినాక రివర్ దాటినాక మనం బూస్ట్ నొక్కేసి అయితే ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి అక్కడికి వెళ్ళినాకైతే ఎనిమిస్ని లిటరలీ కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. మనమైతే నాన్ స్టాప్ మెడికిట్ చేయాలి, లేకపోతే హెల్త్ జోన్ పెరుగుతుంటే మనకి హెల్త్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు మెడికిట్స్ చాలా వేసుకుంటాం అయితే మనం జోన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఫ్యాక్టరీకి వెళ్ళమంటే వద్దు. ఇప్పుడు మనం అయితే టాప్కి వెళ్ళిపోదాం. టాప్కి వెళ్ళిపోయి టాప్ నుంచి ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటూ వచ్చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం ఫాస్ట్గా టాప్కి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇప్పుడు పీక్లో రివైవ్ ఇస్తున్నాడు. మనం వెళ్ళి కొడదామంటే చాలా రిస్క్. మెడికిట్స్ కూడా ఎక్కువ 4 ఉన్నాయి. కాబట్టి మనమైతే ఇక్కడ నుంచి టాప్కి వెళ్ళిపోయి టాప్ నుంచి ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటూ కిందకి వచ్చేద్దాం. మనమైతే ఒక ఎనిమిది వస్తుంది కాల్చుకొని మనమైతే ఇక్కడ విజయాలు స్కిప్ అప్పుడు మనమైతే వెళ్ళిపోయి బుల్లెట్స్ ఈ హ్యాకరా అలా కొట్టిండు కింద. ఇప్పుడైతే మనకు 49 అయితే ప్లేస్ పడిపోయింది. కాబట్టి మనమైతే 5 పడింది గాయస్. మనకైతే 49 ప్లేస్ పడింది.